నెల్లూరు జడ్పీ సీఈఓ డిప్యూటీ సీఈఓ తన అనుమతి లేకుండానే ఎంపీడీఓల బదిలీలు చేశారని నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనకు విరుద్ధంగా బదిలీలు జరిగాయని, గతంలో సైతం ఇలాగే వ్యవహరించారని అరుణమ్మ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఈఓపై, డిప్యూటీ సీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము నోట్ ఫైల్ తెస్తామని అన్నారు. వాళ్ళు దీన్ని మార్చి చూడండి, వాళ్ళు మార్చి వాళ్ళు సంతకాలు పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మార్చుకున్నారు. ఎవరు హస్తం లేదు, కేవలం డిప్యూటీ సీఈఓ పనే ఇది. వాళ్ళని తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలా. డిప్యూటీ సీఈఓకి ఇద్దరికి ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎక్కడా కూడా జరగకూడదు కదండి. వాళ్ళ ఆఫీసర్లుగానే ఉండాలా, అంతే కదా. చట్టం రూల్ లేదంటే ఎలా అండి? ఇదిగోండి, దీంట్లో ఇంతకుముందు అంతా ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నా సంతకం తీసుకొని ఉన్నారు కదా, దీంట్లో మటుకు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎంపీడీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే చేయొచ్చు కదా. సీఈఓ గారు చెప్పినారు, దానికి సాక్ష్యం సీఈఓ గారు కూడా ఉన్నారు. అట్లా మిస్మేనేజ్ చేశారు వాళ్ళు. చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం. ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరుగు కదండి. వాళ్ళు ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని. పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు. నేను అప్పటి ఆయన చెప్తానే ఉండా. గతంలో కూడా ఇట్నే చేశాడండి. నేను టూర్ పోయినా కూడా కొన్ని ఒక 2-3 ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే. జడ్పీలో ఒక ఆమె, ఇక్కడ పేరు విష్ణుప్రియ, ఆమె నాకు 10 సార్లు ఫోన్ కొట్టి, నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే పలాని సీఈఓ గారు, అప్పుడు ఇన్ఛార్జి చిరంజీవి గారండి సీఈఓ గారు, నా దగ్గర ఫోన్ ఉంది, ఆమె పెట్టిన మెసేజ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే, ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే, మళ్ళీ నేను అడిగినా నేనే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఇచ్చినారు. నమ్మలేదు, నేను నమ్మకుండానే వాళ్ళ ఆఫీస్లో నేను కనుక్కోమన్నానండి 27వ తేదీ. అంటే చిరంజీవి గారు పోతూ కూడా నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానని చెప్పారండి సీఈఓ గారు, కొత్త సీఈఓ గారి దగ్గర. నమ్మినామండి మేము. ఇంత మోసపూరితంగా ఇట్లా వ్యవహరిస్తాడు చిరంజీవి, డిప్యూటీ సీఈఓ ఇట్లా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు చేస్తామండి? కలెక్టర్ గారు కూడా అన్నారు, మీరు చాలా బాగున్నారు కదమ్మా సీఈఓ గారితోనని. వాళ్ళ వ్యక్తిగత కారణాలు వాళ్ళు పోతూ వాళ్ళని చేస్తే ఏఓల్ని, ఎంపీడీ వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు పైన వాళ్ళు. అందుకని వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వేశారు. అందరినీ కాదు, కొంతమందిని. సహకారంతో నేను చేశానండి. ఇది ఓన్లీ వాళ్ళిద్దరు దీంతోనే పాల్పడ్డారు సార్. ఇప్పుడు దాకా నేను నా నోట్ ఫైల్ మీద ఒక సంతకం పెట్టించుకున్నారు. ఆ నోట్ ఫైల్ ఇమ్మా, నా దగ్గర నోట్ ఫైల్ ఒకటి సంతకం పెట్టించుకున్నారండి. ఇప్పుడు ఎంపీడీ వాళ్ళ మీద నా నోట్ ఫైల్ పెట్టి సంతకం పెట్టించుకున్నారు కదా, దీనికి ఎందుకు నా నోట్ ఫైల్ అవసరం లేదు? వాళ్ళకి ఉండాలి కదా. ఈ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టిన అధికారులు, జిల్లా అధికారుల మీద కూడా, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి ప్రభుత్వాన్ని. 2వ తేదీ వరకు మాకు ఉంది. కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు. 2వ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ వాళ్ళు అనుకోకుండా 27 ఎంపీడీ వాళ్ళు దానికి ఎందుకు తీసుకున్నారండి? ఎంపీడీ వాళ్ళు ప్రతి ఒక్క దానికి నా సంతకం తీసుకుంటున్నారు కదా. మొన్న వాళ్ళ ప్రమోషన్ దానికి నా సంతకం పెట్టాను, ప్లేస్ ఆఫ్ పోస్ట్కి నా సంతకం పెట్టాను. ఇప్పుడు పెన్షన్లకి, ఇక్కడ జడ్పీలో పెన్షన్లకు కానీ ఏది కావాలన్నా నా సంతకం పెడుతున్నాను కదా. ఇంకా నేను ఎలక్షన్లో నేను ఎందుకోబడినట్టు? ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ, సీఈఓ కానీ, డిప్యూటీ సీఈఓ వాళ్ళ మీద అధికార దుర్వినియోగం పాల్పడిన వారిపై
శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ నేను అన్నీ పంపించడం నాకు ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.